కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన కురిసినటువంటి వర్షాలతో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుల గేట్లన్నీ కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వాటిని ఓపెన్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. బ్యారేజ్ దగ్గర 15 అడుగులకు నీటి మట్టం పెరిగింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి ప్రధానంగా గంటలకు పెరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 15.5 అడుగుల వరకు ప్రస్తుతం నీటి మట్టం పెరిగిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన భారీగా వర్షాలు కురవడం వల్ల నీటి మట్టం గంటకు కూడా ప్రస్తుతం పెరుగుతున్న పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. 6,22,395 క్యూసెక్లకు ఇన్ఫ్లో పెరిగింది. అవుట్ఫ్లో కూడా ప్రస్తుతం అలాగే ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీంతోనే ప్రకాశం బ్యారేజ్కి రెండవ ప్రమాద హెచ్చరిక ప్రధానంగా జారీ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా దసరా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నవరాత్రుల సందర్భంగా కృష్ణానదిలో ఎవరైతే స్నానాలు చేస్తారో ఆ స్నానాలు చేయకుండా కేవలం జల్లు స్నానాలకే పరిమితం అవ్వాలని చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టింది. ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుంది కాబట్టి భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. భక్తులు సహకరించాలి, స్నానానికి ఎవరు నదిలోకి దిగద్దు అని ప్రధానంగా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వీరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటి ప్రవాహం బాగా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సెక్టార్ల అధికారులు అదేవిధంగా సిబ్బంది చెప్తున్న సూచనలను ప్రధానంగా అంటే కృష్ణా బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఏదైతే సూచనలు చెప్తారో ఆ సూచనలు భక్తులు పాటించి ఎవరు కూడా స్నానానికి దిగకూడదు. అనవసరంగా అత్యుత్సాహంగా నదిలో కనుక స్నానానికి దిగితే పరిస్థితులు కొంచెం తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రధానంగా చెప్తున్నారు. అదేవిధంగా జల్లు స్నానాలకి అంటే కేవలం పుణ్యస్నానాలు కానీ లేకపోతే కృష్ణానదిలో నీళ్లు తీసుకుని తల మీద చల్లుకోవడం కానీ ఇలాంటివి చేయడానికి జల్లు స్నానం అక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ జల్లు స్నానం మీద దృష్టి పెట్టాలని చెప్పారు. మరోవైపు కృష్ణా పరివాహ ప్రాంతంలో అచ్చంపేట మండలంలో అదేవిధంగా మాదిపాడు, చల్లగరిక, తాడువాయి, చామరు, చింతపల్లి అదేవిధంగా అమరావతి మండలంలో వైకుంఠపురం, పెద్దమద్దూరు తదితర ప్రాంతాల్లో పంట పొలాల్లో కూడా వరద నీరు వచ్చింది. వరద నీరు రాకతో ఆయా ప్రాంతాల్లో మిర్చి, పత్తి, మినుము, కంది పంటలకు కూడా కొంత నీరు బాగా చేరిన పరిస్థితి ఆ పొలంలోకి. ఆ కృష్ణా పరివాహక రైతులు కూడా కొంతమంది ఆందోళనలో ఉన్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దీని మీద ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో కృష్ణానది పరివాహంలో నీటి మాత్రం ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో వరద ప్రభావం కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నీటి ఫ్లో పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడికి వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలి, అధికారులు చెప్పే సూచనలు పాటిస్తూ ఉండాలి. 6 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నడుస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర తాజా పరిస్థితి.